నిన్నటి రోజున మనం అరుణాచల వైభవం ప్రారంభించుకున్నాం. అరుణాచల ఆవిర్భావ ఘట్టాన్ని నేను ప్రస్తావన చేసుకోవడం జరిగింది. అది సృష్టిగతమైన అహంకారం, స్థితిగతమైన అహంకారం, సృష్టికి మాత్రమే పరిమితం. ఆ రెండు అహంకారములు ఇక్కడ బ్రహ్మ విష్ణు కలహముగా వర్ణింపబడుతున్నాయి, సంకేతింపబడుతున్నాయి. వారిరువురి యొక్క కలహం వల్ల, వారు ప్రదర్శిస్తున్న అస్త్ర విద్య వల్ల లోకానికి ఒక క్షోభ ఏర్పడినప్పుడు ఆ క్షోభను తొలగించడం కోసం, అహంకారాన్ని నిర్మూలన చేయడం కోసం రెండు ప్రయోజనాలు అందులో ఉన్నాయి. ఈ వ్యర్థమైన అహంకారం తొలగిస్తే గానీ జ్ఞానం రాదు, జ్ఞానం వస్తే గానీ సత్యస్ఫురణ లభించదు. అందుకే అహంకారం తొలగించడం ఒక కారుణ్యమైతే, లోకక్షోభ నివారించడం రెండవ కారుణ్యం. ఇటువంటి కరుణతో, అరుణవర్ణంతో ఒక మహాగ్ని స్తంభం ఆవిర్భవించిందని, తాను తుది మొదలు తెలుసుకోవడానికి ప్రయత్నించిన వారి యొక్క అహంకారం తొలగింది. తొలగడం రెండు పద్ధతులు. కిందకి తవ్వుకుంటూ వరాహ రూపంతో వెళ్ళిన వానికి ఆత్మజం, తన నుంచి తనకే కలిగిన ఎరుకతో ఆయన అహం నుంచి బయటపడ్డాడు. పైకి ఎగురుతూ వెళుతున్న బ్రహ్మదేవుడికి పైన వినబడుతున్న సిద్ధుల యొక్క మాటతో ఆలోచన వచ్చి తాను అహంకారం నుంచి బయటపడ్డాడు. అంటే కొందరికి స్వాత్మస్ఫురణతో జ్ఞానం వస్తుంది, కొందరికి ఇతరులు చెప్పగా ఆలోచించి కలుగుతుంది అని రెండింటి విధంగా మనకు కూడా తెలుస్తున్నది ఇటువంటి అంశం. తర్వాత పరమేశ్వరుని యొక్క తత్వాన్ని తెలుసుకుని వారు ఉభయులు ప్రార్థన చేయగా ఆ మహాగ్ని స్తంభం నుంచి పరమేశ్వరుడు దివ్యమైన సగుణమైన మంగళ విగ్రహంతో తనను తాను వ్యక్తపరుచుకున్నాడు. మొదట కనబడినటువంటి ఆద్యంతరహితత్వ అగ్నిలింగమైతే, ఇక్కడ కరచరణాది అవయవాలతో కనబడుతున్న స్వరూపం సగుణం సాకారం. నిజానికి భగవంతుడు ఇందులో ఏమిటి ఆయన స్వరూపం, ఇది ఆలోచించాలి. ఒక అఖండమైన ఆద్యంతరహితమైన లింగం ఆయన స్వరూపమా, లేకపోతే సగుణమై సాకారమై చతుర్భుజాలతో మందస్మిత వదనంతో గోచరిస్తున్న రూపము సగుణం, ఈ రెండిట్లో ఆయన అసలు రూపం ఏది, ఇది ఆలోచించవలసిన అంశం. రెండు ఆయన రూపాలే, సందేహం ఉంది. కానీ అగ్నిలింగంగా ఆవిర్భవించక ముందు ఆయన ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఎలా ఉన్నాడు అంటే నిర్గుణమైన బ్రహ్మముగా, కేవల చైతన్యముగా ఉన్నాడు కనుక పరమాత్మ అసలు తత్వం అది. మనల్ని అనుగ్రహించదలుచుకున్నప్పుడు ఆ నిర్గుణ తత్వాన్ని సంకేతిస్తూ లింగముగా మొదట వచ్చాడు, తర్వాత చతుర్భుజాలతో సగుణంగా గోచరించాడు. అంటే బ్రహ్మమునికి ఇప్పుడు నిర్గుణమైన స్వరూపం ఒకటి ఉన్నది, లింగ రూపం ఒకటి, సగుణ సాకార రూపం ఒకటి. ఇక్కడ నిర్గుణం ఒక్కటే, లింగము కూడా ఒక్కటే, సగుణ సాకారములు అనేకం. ఇప్పుడు ఒకటి గోచరించింది. ఇంకా కావాలంటే దక్షిణామూర్తిగా వస్తాడు, నటరాజుగా వస్తాడు, భైరవుడిగా వస్తాడు, అర్ధనారీశ్వరుడిగా వస్తాడు. కానీ సగుణ సాకార రూపములు అనేకం ఉన్నాయి. ఈ అనేకం దేంట్లోంచి వచ్చాయో అది లింగం. కనుక ఒక లింగాన్ని మనం నమస్కారం చేసుకుంటే శివుని యొక్క సర్వరూపాలని నమస్కరించినట్లే. దాంట్లో ఏ రూపంతోనైనా ఆయన వ్యక్తం కావచ్చు. మృత్యుంజయుడిగా రావచ్చు, దక్షిణామూర్తిగా రావచ్చు, నటేశ్వరుడిగా రావచ్చు, భైరవుడిగా రావచ్చు, అర్ధనారీశ్వరుడిగా రావచ్చు. కనుక రూపములు అనేకం, నిర్గుణం ఒక్కటే. మరి లింగాన్ని ఏమనాలి? దాన్ని సగుణం అంటావా, నిర్గుణం అంటావా, రూపం అంటామా, రూపం లేనిదంటామా అంటే అరూప రూపం అంటారు దాన్ని అన్నారు. రూపం కానిది అనలేం, రూపం ఉన్నది అనలేం. కానీ పరమేశ్వరుడు ముందు నిర్గుణమైన నిరాకారతత్వంగా ఉన్న భగవానుడు ఒక్కసారి అటు సగుణానికి ఇటు నిర్గుణానికి నడిమిగా గోచరించింది లింగ రూపం. ప్రథమ లింగ అభివ్యక్తి కథ మనం చెప్పుకున్నాం. కానీ లింగం మొదట ఈ విధంగా వ్యక్తమైంది, కానీ ప్రథమ లింగం అదే. ఆ లింగతత్వాన్ని అర్థం చేసుకున్నారు బ్రహ్మ విష్ణువులు. ఇప్పుడు ఇదంతా కలిపి మనం ఎక్కువ చెప్పుకున్న లింగాష్టకాన్ని ఒక్కసారి స్మరించుకుంటే, బ్రహ్మ మురారి సురార్చిత లింగం, నిర్మల భాసిత శోభిత లింగం, జన్మజ దుఃఖ వినాశకలింగం, తత్ ప్రణమామి సదాశివలింగం. ఇది సులభంగా అందరం చదువుకునేది, కానీ దీనిలో మొత్తం తత్వం ఉంది. మీరు పరిశీలిస్తే బ్రహ్మ మురారి, ఇక్కడ మొదట ఆరాధించిన వాళ్ళిద్దరే. వాళ్ళ నుంచి తెలుసుకుని దేవతల ఆరాధన చేశారు. బ్రహ్మ మురారి సుర అర్చితలింగం. ఎప్పుడైనా దాని గొప్పతనం ఎలా తెలుస్తుందంటే, గొప్పవాళ్ళు దాన్ని ఆరాధించినప్పుడు దాని గొప్పతనం మనకు తెలుస్తుంది. కానీ గొప్పవారైన బ్రహ్మ మురారి సురుల చేత పూజింపబడుతున్నారు. దాని తత్వం ఏమిటంటే నిర్మల భాసిత శోభిత. అది నిర్మలం అంటే మాయా వికారము లేనిది, భాసిత అంటే జ్యోతిస్వరూపమైనది, శోభిత అంటే అత్యంత సుందరమైనది. అటువంటి లింగం, అటువంటి లింగాన్ని ఆరాధిస్తే మనకు ప్రయోజనం ఏమిటి అంటే జన్మజ దుఃఖ వినాశకలింగం. ఈ సంసారంలో కలిగే సర్వ దుఃఖాల్ని పోగొడుతున్నదయ్యా. అలాంటి లింగం తత్పదవాచ్యం. తత్పదవాచ్యం అంటే తత్ సవితుహు అని చెప్పబడుతున్నది ఏదుందో, చితిస్తత్పద లక్ష్యార్థాన్ని దేన్ని అంటున్నామో తత్పదము చేత చెప్పబడుతున్న బ్రహ్మమే కనుక ఆ తత్పదముతో చెప్పబడుతున్న ఆ లింగమునకు నమస్కారము. తత్ ప్రణమామి సదాశివలింగం. ఒక్క శ్లోకంలో ఎంత విశేషం ఉందో గమనించాం కదా.